సింధు, ఈవిడ పేరు ఉషా. హాయ్, నా పేరు ఉషా. హాయ్. త్వరలో ఈ మనిషిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నీ గురించి నాకు మొదటి నుంచి డౌట్గానే ఉంది మను. నీతో కాపురం చాలా కష్టం. అయితే వదిలే ఉషా, బీ హ్యాపీ. అసలు మా ఫ్యామిలీ హిస్టరీ తెలుసా నీకు? ఫ్యామిలీ ఉందని తెలుసు, హిస్టరీ ఉందా? మా తాత సర్కస్ లో రింగ్ మాస్టర్. పులుల్ని సింహాల్ని ఆడించేవారు. ఆయన గ్రాండ్ డాటర్గా నిన్ను నా దారిలోకి తెచ్చుకోవడం చాలా చిన్న విషయం. ఇంతకీ నేను పుల్నా సింహాన్నా? హలో. ఓ రియలీ? థ్యాంక్ యూ. ఓకే, ష్యూర్. ఇంకో టాకీస్ లో టికెట్లు దొరికాయా? నాకు తెలుసు నువ్వు చాలా క్లవర్. రాంగ్. నాకు కెనడాలో ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. అంటే అక్కడ సర్కస్ పెడుతున్నారా? సర్కస్ పెడతాను. అలాగే నేను రింగ్ లో పెట్టి సిట్ అండ్ స్టాండ్ అని ఆడిస్తా. ష్యూర్గా ఆడిస్తా. కానీ ఇప్పుడు కాదు. షో టైమింగ్స్ చెప్తే రెడీగా ఉంటాను. నేను కెనడా వెళ్ళొచ్చాక చెప్తాను. నీతో తాళి కట్టించుకున్న తర్వాత అప్పుడు చూపిస్తా సర్కస్. అప్పటిదానికి ఇప్పటి నుంచే భయపెట్టడం దేనికి? ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజే. రావటానికి బహుశా ఒక 1 మంత్ పట్టొచ్చు. బాయ్. ఏదో జీవితం, ఆఖరికి సర్కస్ లో యానిమల్ అయిపోయాను. అబ్బా, నేను ఇంత బాగా అష్టాచెమ్మ ఆడతానని తెలిస్తే నా కళ్యాణ్ ఎంత సంతోషిస్తాడో. నిజం మేడం. ఆ సంతోషంలో మిమ్మల్ని ఎత్తుకొని గాల్లో గిరగిరా గిరగిరా తిప్పుతాడు. కళ్యాణ్ వద్దు, అలా తిప్పొద్దు. నా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్యాణ్ టెన్షన్ పడకండి మేడం. 2 రౌండ్లు తిప్పగానే నడుం పట్టేస్తుంది, వదిలేస్తాడు. కళ్యాణి, ఆ నా కళ్యాణ్ ఎంత మంచివాడో తెలుసా? ఎంత తెలివైన వాడో తెలుసా? మీ కళ్యాణ్ చాలా గొప్పవాడు మేడం, నాకు అర్థమైపోయింది. ఇంతకీ ఆయనకి ఏమైనా గేమ్స్ వచ్చా? గోటీ బిళ్ళ నుంచి గోల్ఫ్ దాకా అన్ని ఆడేస్తాడు. ఒకసారి ఏమైందో తెలుసా? ఫ్లాష్ బ్యాక్ తర్వాత ముందు ఆడండి మేడం. ఏంటే మళ్ళీ ప్రాబ్లమా? కళ్యాణి, ఆ మనుని భరించడం చాలా కష్టం. అన్బేరబుల్. అవును సింధు, మగవాళ్ళంతా అంతే, భరించలేం. కానీ ఆడపుట్టుకు పుట్టాక భరించక తప్పదు. కళ్యాణ్ కూడా అంతే. ఒక్కొక్కసారి అతను భరించడం చాలా కష్టం. మేడం, మీకు మ్యాటర్ తెలీదు, ప్రాబ్లం తెలీదు. మా బాస్ ముక్కు ముఖం సైకాలజీ ఏమీ తెలీదు. ఎలా కమెంట్ చేస్తున్నారు? ఆవిడికి అవన్నీ తెలియని అవసరం లేదు. లోకంలో ది బెస్ట్ మగాడు కళ్యాణ్ గురించి తెలుసు కదా, అది చాలదా? అవును, లోకంలో ది బెస్ట్ మగాడు కళ్యాణ్. కళ్యాణ్. మేడం, ఇంకా ఆపండి. మళ్ళీ నా ముందు కళ్యాణ్ అనే మాట ఎత్తితే వాడి జీవ సమాధి చేసేస్తాను. టేక్ కేర్. నా కళ్యాణ్ని చంపేస్తావు సింధు. కళ్యాణ్, 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 కళ్యాణ్. అబ్బా మేడం, అవన్నీ ఏం పట్టించుకోకండి. ఏదో ఆవేశంలో అనింది. ఏ సింధు, వచ్చి సారీ చెప్పవే మేడం కి. నేను చెప్పను. పో. నేను చెప్పను, పో. మేడం, సింధు చేత నేను సారీ చెప్పిస్తా. మీరు ఏడవకండి మేడం, ప్లీజ్ మేడం. నాకు సారీ చెప్పకపోయినా పర్వాలేదు.
కళ్యాణ్కి సారీ చెప్పించి చాలు. కళ్యాణ్ చాలా సున్నితమైన మనిషి, మనసు కష్టపెట్టుకుంటాడు. కర్మ. ఛ! మను, హలో. కళ్యాణి సింధు వచ్చిందా? వచ్చింది. బగ మండిపోతోంది. మళ్ళీ ఏం జరిగింది? అదో పెద్ద కథ, ఇప్పుడెందుకు? సరే, విషయం ఏంటి? సింధుతో మాట్లాడాలి. కుదరదు. అస్సలు కుదరదా? అంటే తను కూల్ డౌన్ అయ్యాక మాట్లాడొచ్చు. కూల్ డౌన్ ఎలా అవుతుంది? కుర్రాడివి, ఆడపిల్ల ఎలా కూల్ డౌన్ అవుతుందో నేను నీకు చెప్పాలా? ఆలోచించు. ఏంటే ఒళ్ళెలా ఉంది? నువ్వు అలిగావా? నేను బతిమాలాలా? వస్తానే, తప్పకుండా వస్తా. ఓ ఆఫ్ ఎక్కించి వస్తా. అప్పుడు బతిమలాడతానో బడిత పూజ చేస్తానో నాకే తెలీదు. సినిమా డైలాగ్ ఉంది కదా, నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. ఫోన్ పెట్టాయి. నా పెళ్ళం సార్, అలిగానని బిల్డప్ ఇస్తే కడిగేశా. ఆడోళ్ళని కంట్రోల్లో పెట్టాలి సార్. బతిమలాడటం బుజ్జగించడం చేస్తే మనల్ని ఆడించేస్తారు. ఏం కావాలి సార్? ఆ బొకే కావాలి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. పార్వతి, అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయి. దుర్మార్గుడు పారిపోయాడు. అయినా ఎంత దూరం పోతాడు? ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఉంది కదా. మేడం, ముందు మీరు శాంతించండి. అతన్ని నేను హ్యాండిల్ చేస్తాను కదా. జైలుకు పంపించాలి. ష్యూర్ మేడం, ష్యూర్. సింధు, ఇట్రా. మేడంకి సారీ చెప్పు. సారీ మేడం. ఇంకెప్పుడు కళ్యాణి ఏమి అనకు. ఆవిడికి ఆరో ప్రాణం కళ్యాణ్. కాదు, నా కళ్యాణే నా పంచ ప్రాణాలు. దీంతో పీక్ కాదు కదా, పేపర్ కూడా తెగదు. ఇంకెందుకు ఇక్కడ? వెళ్దాం, పదండి. Idiot. లక్కీగా నీ టాపిక్ డైవర్ట్ చేయగానే లత మను మ్యాటర్ మర్చిపోయింది. లేదంటే చాలా గొడవ జరిగిపోయింది. మళ్ళీ మను టాపిక్ ఎత్తద్దు. సింధు, అది కాదు. అతని వల్ల నాకు హ్యాపీనెస్ కంటే ప్రాబ్లమ్సే ఎక్కువ అవుతున్నాయి. వద్దు కళ్యాణి, నాకు మను వద్దు, ఆ కంపెనీలో ఉద్యోగం వద్దు. ఇప్పుడే మెయిల్ పెట్టిస్తాను. మెయిల్ పెట్టు, ఉద్యోగం వదిలే. కానీ దానికంటే ముందు నేను చెప్పిన పని ఒక్కటి చెయ్యి. ఏంటి అబ్బా ఉండమంటే? ఏమిటి వేళ పడ లేకుండా ఈ సరసాలు? ఓహో, మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దామంటావా? ఏమే జోక్ వస్తే నవ్వలేవు, శోకం వస్తే ఏడవలేవు. ఎందుకే నీకు సినిమా?
చూడు నీ గొంతు బాగైన తర్వాత వెళ్దాంలే. అత్తయ్య గారు నరసమ్మ గారు ఓ బ్రహ్మాండమైన ఉపాయం ఆలోచించారు మీ గొంతు పిసకడానికి. సారీ ప్రింట్ మిస్టేక్. పలకడానికి అనబోయి పిసకడానికి అనేసి. ఇంతకీ ఏమిటా ట్రీట్మెంట్? ఏదో ప్రకృతి వైద్యమంట. అదిగో మా పిన్ని మాటలని వచ్చిందిగా, రా పిన్ని. నాకు మీ బాబాయ్ పోయే ముందు ప్రకృతి వైద్యం నేర్పించారు. అదే వైద్యం వాడి ఆయన పోకుండా ఆపాల్సింది పిన్ని. అది మన చేతుల్లో లేని విషయంరా. ప్రస్తుతం మా అత్తయ్య గారి గొంతు మాత్రం ఈవిడ చేతుల్లోనే ఉంది. మర్రాకు, మర్రాకు, తుమ్మికూర ఆకు, తుమ్మికూరాకు, గుంట గలగరాకు. గుంట గలగలాకు. గలగలాకు కాదు, గుంట గలగరాకు. అదదేలే గుంట గలగలాకు. ఎహె, గలగరాకు. అదే మావయ్య గుంత గలగలాకు. నీ బొంద గుంట గలగరాకు. గుంత గలగలాకు. నీకు నోరు తిరగడం లేదు గాని ఉండు, దానికి కూడా ఒక ఆకుంది. వచ్చింది పిన్ని, వచ్చింది. గుంట గలగరాకు. అది ఇప్పుడు వచ్చారు దారిలోకి. అమ్మా, నీకు కూడా వైద్యం జరిగిన తర్వాత ఈ వర్డ్ నువ్వు అనాలి. ఏది శాంపుల్ గా ఒక్కసారి పలుకు. వద్దు, వైద్యం అయిన తర్వాత అప్పుడు అందువు గాని. ఒరే రావు, రేపు తెల్లవారుజాము 5 నీ భార్య నీ దగ్గరికి వచ్చి ఏమండి కాఫీ ఇవ్వనా అని తీయటి గొంతుతో అంటుంది. చూసుకో మరి. లక్ష్మి, మావయ్య గారు నాకు డౌట్. నరసమ్మ గారు బాగా కసితో కొట్టిన దెబ్బలకి మళ్ళీ అత్తయ్య గారు గొంతు వస్తుందంటారా? గొంతు రావటం మాటేమో అది కొట్టిన పిచ్చి కొట్టుడికి అసలు రేపు పొద్దున్న లేస్తుందా అని. లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకు, నీకంతా మంచిగా జరుగుతుంది. ఒసే శ్రావణి, ఇదిగో రోలు శుభ్రంగా కడిగి ఈ ఆకంతా నూరుకుని తీసుకురాపో. వంద లెక్క పెట్టావా? ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకో 100 లెక్క పెట్టాలి. అప్పుడు మనం ఎమోషన్ కి బదులు రీజనింగ్ తో ఆలోచిస్తాం. ఇప్పుడు చెప్పు, నీకొచ్చిన కొత్త ప్రాబ్లం ఏంటి? ఇవాళ మను గదిలో ఎవరో టక్కులాడి కూర్చునుంది. తన పేరు ఉషా అని, తను మను ఫియాన్సే అని చెప్పింది. అలా అని ఆమె చెప్పిందా, మను చెప్పాడా? ఆవిడ గారే చెప్పింది. మను మాట్లాడకుండా కూర్చున్నాడు. ఇప్పుడే తేల్చేస్తా. ఏ, ఎవరికి కాల్ చేస్తున్నావు? ఇంకెవరికి? మనుకి. ఇప్పుడే వద్దు తేల్చేస్తాను. కళ్యాణి, బాగోదేమో. ఇలాంటి విషయాలు అప్పటికప్పుడే తేల్చేయాలి. నువ్వుండు, అయ్యో, నువ్వు కూడా విను. హలో బొకేలో పువ్వులుంటాయి కానీ కత్తులుండవు. కళ్యాణి, ఆ బొకేవాడు మర్చిపోయాడు, నేను కూడా చూసుకోలేదు. ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటే ప్రేమ కథలు ముందుకెళ్ళవు. మను, ఇంతకీ పెళ్లికి మమ్మల్ని పిలుస్తున్నావా లేదా? పెళ్ళేంటి? యాక్టింగ్ చేయకు. ఫియాన్స్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నావంట కదా. అదా, ఆ అమ్మాయి పేరు ఉషా. మా పేరెంట్స్ నా కోసం ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. నాకేం ఇంట్రెస్ట్ లేదు. టైం రావాలిగా కళ్యాణి. సడన్ గా చెప్తే అటు ఉషా హర్ట్ అవుతుంది, ఇటు మా అమ్మ హర్ట్ అవుతుంది. అందుకోసమనే టైం కోసం వెయిట్ చేస్తున్నా. నమ్మచ్చా? మా అమ్మ మీదొట్టు. చాలా ఓకే ఓకే, నువ్వు ఫోన్ పెట్టే, నేను ఇంకో ఫోన్ మాట్లాడాలి. ఎవరితో మాట్లాడతావు కళ్యాణి? నీతోనే. చాటింగ్ చేయడానికి అతనేం నా బాయ్ ఫ్రెండ్ కాదు. అవసరమైనంత వరకే మాట్లాడాలి. ఇప్పుడేమంటావు? అనడానికి ఏముంది? ఉద్యోగం మానేస్తావా? ఇప్పుడు అవసరం లేదు. మరి మను పరిస్థితి ఏంటి? ఆలోచిద్దాం. అత్తయ్య గారు గొంతు రావడానికి ఇంత కషాయం కావాలా? ఈ ఒక్క గ్లాస్ చాలు, మిగతాది నువ్వు దాచిపెట్టు. ఫ్యూచర్లో పనికొస్తుంది. ఎవరి గొంతు పోయినా ఇదే మందు.
అబ్బా ఉండు నువ్వు టెన్షన్ పడకే. పిన్ని ఆ ఆకులన్నీ వేసి కషాయం తయారు చేస్తోంది. అది నీ గొంతులో పడగానే సౌండ్ బాక్స్ రిపేర్ అయిపోయి నీ గొంతు బయటకు వచ్చేస్తుంది. అట్ట వద్దంటే అట్ట మింగకపోతే పిన్నే కాదు నేను ఒప్పుకోను. మేము వచ్చేసాం. లక్ష్మి, సిరిసిరిమువ్వలో జయప్రదలా ఉన్న నిన్ను సమరసింహారెడ్డిలో బాలకృష్ణలా మార్చేస్తుంది కషాయం. ఆ పిన్ని పొగొస్తోంది, వేడిగా ఉన్నట్టుంది. అవునరా, ఇది వేడిగానే ఉంటుంది, వేడిగానే తాగాలి, తాగుతారు కూడాను. బాబా నువ్వు అలా కూర్చోవే, టెన్షన్ పడకు. పిన్ని నీ శ్రేయోభిలాషి, నీకు హాని చెయ్యదు. ఇంకోసారి ఆలోచించండి నర్స్. నేను ఫిక్స్ అయిపోయా. ఇదిగో మీరిద్దరూ దాన్ని సోఫాలో ఫిక్స్ చేసి పట్టుకోండి, నేను దీన్ని దాని గొంతులో పోస్తా. భగవంతుడా, ఇది కషాయంలాగే ఉండాలి, గంగాజలం కాకుండా చూసుకో తండ్రి. పిన్ని నువ్వు తీసుకురా. అత్తయ్య గారు, నా స్థానం ఎప్పుడు మీ కాళ్ళ దగ్గరే. తొందరగా రా పిన్ని. అమ్మా నా నడు విరిగింది రోయ్. ఇంకోసారి నా జోలికి వచ్చావంటే ప్రాణం తీస్తా. హాయ్, అత్తయ్య గారు గొంతు వచ్చేసింది. అమ్మా నడుము పడిపోయింది. పిన్ని నీ దిక్కుమారిన నడుము పోతే పోయింది కానీ మా ఆవిడికి మాత్రం గొంతు వచ్చేసింది. నీ నడుము నొప్పికి సంబంధించిన మూర్తులు ఏమైనా సంచిలో ఉన్నాయా? తీసుకురానా? అబ్బా అబ్బా అమ్మా అమ్మా అమ్మో నొప్పి, నడుము నొప్పి. అబ్బా అమ్మో. ఏంటి పిన్ని నొప్పి ఎక్కువగా ఉందా? అంతే, ఆ దిక్కుమాలి నడుము నొప్పి వచ్చిందంటే ఓ పట్టాన పోదు, చంపేస్తుంది. కంగారు పడుకులే. శ్రావణి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళింది, రాగానే డాక్టర్ మందిస్తుంది, తగ్గిపోతుంది. లక్ష్మేది దాని కోపం వచ్చి గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. అమ్మా రండి డాక్టర్ గారు రండి. అబ్బా, అబ్బా. చూడండి డాక్టర్, ఈవిడే పేషెంట్. అయ్యో ఏమైందండి? అది అది గుర్రం తన్నిందండి. వాట్? గుర్రం తన్నిందా? అవునండి, మా బామ్మకి రేసులాడే అలవాటు ఉంది కదా. నువ్వు లేవకు లేవకు. ఇవాళ మధ్యాహ్నం రేస్ కోర్టుకి వెళ్ళిందండి. అక్కడ గుర్రాన్ని చూసి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమే నువ్వు గెలుస్తావా, నీ మీద బెట్టు కట్నా అని. ఆ గుర్రాన్ని కోపం వచ్చిందట. మరి ఆ విషయం ఈవిడికి తెలియదు కదా. తన్నేసిందా? అలా అడుగుతారేంటి మావయ్య, మీకు తెలీదా? తెలుసు తెలుసు తెలుసు. అవును డాక్టర్ గారు, గుర్రం తన్నింది. గుర్రాల భాష వచ్చా? వచ్చు. ఏమా? ఈవిడ పెద్ద పండితురాలండి. ఓ గుర్రం భాష ఏమిటి, గాడిది భాష, ఈ భాష, ఆ భాష, తెలుగు, తమిళం, ఒడియా, ఒడిసి అన్ని వచ్చు. ఏమో అనుకున్నాను గాని మీ అత్తగారు నిన్ను భరిస్తుందంటే గొప్ప తర్వాత మెచ్చుకోవచ్చులేండి. డాక్టర్ గారు మీరు కానివ్వండి, మా బామ్మగారు అలాగే అంటారు. ఈ ఇంజెక్షన్ తో నడుం నొప్పి పూర్తిగా పోతుంది. మీరు ముందు ఇంజెక్షన్ ఇచ్చి ఆ నడుము నొప్పి తగ్గించండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అబ్బా మిమ్మల్ని తన్నిన గుర్రం నల్లదా తెల్లదా? తెల్ల చారలున్న నల్ల గుర్రం. అంటే జీబ్రానా? జీబ్రాలు రేసులో పరిగెత్తవే. ఆ సంగతి మీకెలా తెలుసు మేడం? మా ఆయన కూడా ఆడతారు, కానీ ఆయన ఎప్పుడూ గుర్రం తన్నలేదు. బామ్మగారు, మీకు ఇంజెక్షన్ చేయడం అయిపోయింది. కాకపోతే చిన్న సైడ్ ఎఫెక్ట్ అండి. 24 గంటల పాటు జాయింట్స్ పనిచేయవు. మావయ్య, మరి మీ చేతికి ట్రీట్మెంట్? ఆయనకేమైంది? రేచీకటండి, కనబడక ఫ్రిడ్జ్ అనుకుని పొయ్యిలో చేపెట్టేశారు. ఏది చూపించండి. ఏమి లేదులేండి. శ్రావణి, బతికి బాగుంటే చేతి కొబ్బరి నూనె రాసుకుంటా. ముందు డాక్టర్ గారిని పంపించాయి. డాక్టర్ అమ్మ గారు, ఏం పర్వాలేదు, తెల్లారేపు తగ్గిపోతుందిలేండి. లేకపోతే పొద్దున్న మీ క్లినిక్ వచ్చి కలుస్తాను కదా, మీరు బయలుదేరండి. అలాగే, వస్తానండి. ఒరేయ్ రావు, నిదానం. కూర్చో. ఇన్ని అబద్ధాలు ఆడేదాన్ని కోడలుగా ఎలా తెచ్చుకున్నావురా? ఏదో అలా జరిగిపోయి వస్తుంది. వస్తే రానిరా, నాకేమన్నా భయమా? ఏవే మీ మావయ్యకు రేచీకట్లా, నన్ను గుర్రం దన్నిందా? నాకు రేసులు అలవాటుందా? నేను గుర్రాల భాష మాట్లాడతానా? అమ్మో ఇది ఆడది కాదురా, పెద్ద
పెద్ద కిలాడి. అబ్బా మీరు తిట్లేదండకం ఆపితే నేను అసలు మ్యాటర్ చెప్తాను. మా పిన్ని గుర్రం తనిందని నువ్వు చెప్పడం ఏం బాలేదమ్మా. అవునవును కరెక్టే మావయ్య, గాడి తన్నిందని చెప్పాల్సింది. చూసావురా నీ కోడలు? అసలు నేను ఎందుకు చెప్పానో కూల్ గా ఆలోచించండి మావయ్య. ఎందుకు చెప్పావు? అత్తయ్య గారితో అన్నారు నడు విరిగిపోయింది అని చెప్పాను అనుకోండి, ఆవిడ పోలీస్ కేసు అని పరిగెత్తుకుపోతుంది, లేదా పోలీసులకైనా ఫోన్ చేస్తుంది. మీరే చెప్పండి. నిజమే పిన్ని, శ్రావణ చెప్పింది కూడా కరెక్టే. ఇంకో విషయం, పోనీ కోడలు చేతి తన్నించుకుందంటే ఈ వయసులో, మరి అది కూడా పరువు తక్కువే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒరే రావు, నా చేతులు ఏమిటి? ఇలా అయిపోయాయి. ఏమైంది? కాళ్ళేమిటి బిగుసిపోయాయి, తలేమిటో ఇలా అయిపోతుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ నర్సు, అడ్జస్ట్ అయిపోండి. మావయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వస్తా పిన్ని. ఇదిగో నర్సు, నువ్వు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. మీరు చెప్పినారని బేగ్ వచ్చేసినా బాబు. వచ్చేసినావా? ఏంటి టాబ్లెట్ వేసుకుంటారా? నేను ప్లాన్ చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. ఈ బాటిల్లో ఉన్న టాబ్లెట్స్ లో ఒకటి తీసి షీలా తాగే టీ కప్ లో కలిపి మత్తు కమ్మేసి కళ్ళు మూత పడిపోతాయి. ప్రాణం పోదు కదా. నువ్వే ఈ బాటిల్లోని టాబ్లెట్లు అన్ని వేసినా దాని ప్రాణం పోదు. ఇదిగో అప్పలమ్మ, ఆ కప్పు విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండు. ఆ కప్పు మరి ఇంకోటి చేతిలోకి వెళ్ళింది అనుకో, చాలా డేంజరు. అర్థమైపోయినది బాబు, కప్పు మారితే తప్పు జరిగిపోయి చెప్పు దెబ్బ తింటారు. మాకే కాదు నీకు కూడా. నువ్వు వెళ్ళి పని చూడు. వెళ్ళు. హై. ఒరేయ్, ఓ పని చేద్దామా? ఆ బ్రేస్లెట్ షీలా దగ్గర నుంచి కొట్టేసి సింధుకి తెచ్చిస్తామని చెప్దామా? అప్పుడు మనుగడి లవ్ స్టోరీ కొండెక్కి కూర్చుంటుంది. బ్రెయిన్ వాటరా. పోనీ ఓ పని చేద్దాం, తను ఒక్కతే ఉంది కదా, వెళ్ళి మాట్లాడదాం. పదా పదా. హాయ్ సింధు. హాస్టల్ ఎలా ఉంది? ఒళ్ళెలా ఉంది? సింధు, నువ్వు యాంగ్రీ మూడ్ లోంచి బయటికి రావా? నీకు విషయం తెలుసా? ఈ శీల మన కంపెనీలో చేరకముందు వేరే కంపెనీలో పనిచేసేది. అక్కడ మేనేజర్తో అఫేర్ నడిపిందట. షీలా చెప్పిందా? కాదు, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు చెప్పారు. రూమర్ అయి ఉండొచ్చు కదా. ఈ రాస్కెల్స్ ఇద్దరు సింధుతో ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళ మాటలు చూస్తే ఏదో కుట్ర జరుగుతోంది అనిపిస్తోంది. సంథింగ్ ఈజ్ రాంగ్. చెప్పవే లప్ప, ఉద్యోగమా? ఏడు చెప్పంటవే తల్లి. ఫ్లోర్లు తుడిసి తుడిసి ఎనపూస కారపూసలా కరకరమంటుంది. నన్ను ఏడు చేయాలో తెలియటం లేదే లప్ప. ఈ ఉద్యోగం ఇట్టాగే ఒగ్గేసి పారొచ్చేద్దామా అనిపిస్తోంది. ఇంతకీ నన్ను టాబ్లెట్ ఏ కప్పులు వేసేసినాను. ఏటిప్పుడు ఏడ్చేయాలి? దేంట్లో వేసినానప్పా?